వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి పుట్టినరోజున ఐ లవ్ యూ చెప్పిన చక్రి, నిజం తెలుసుకొని చక్రి చెంప పగలగొట్టిన మహా. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మా ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు కొత్త వీడియోల అప్డేట్స్ రావాలి అంటే ఈ వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. మీకు అప్కమింగ్స్ నుంచి మంచి మంచి వీడియోలు, అప్డేట్స్, ఎపిసోడ్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఈ వీడియోని లైక్ చేసి ఇంకా కామెంట్ చేసి షేర్ చేస్తేనే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, మహాలక్ష్మి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఒక ఫోన్ వస్తుంది. అందులో ఒక మహిళ, అసలు నువ్వెవరివే, నా భర్తతో మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడుంటావో ఏంటో చెప్పు, వచ్చి నీ అందు చూస్తాను అని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకి మహాలక్ష్మి కన్ఫ్యూజ్ అయ్యి, అసలు ఎవరండి మీరు, ఏం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా, అసలు ఎవరనుకొని ఎవరు ఫోన్ చేశారు, ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి అని కట్ చేసింది. అయినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఫోన్ చేసి, అసలు నువ్వు నా మొగుడితో ఎందుకు మాట్లాడుతున్నావే, అది ఇది అని చెప్పి పిచ్చిగా మాట్లాడుతుంటే ఇంకా ఫోను ఆఫ్ చేసేసి సైలెంట్లో పెట్టేసిద్ది. ఏమైంది మహా అని చెప్పేసి పక్కనున్న అమ్మాయి అడుగుతుంది. ఎవరో ఏంటో తెలియట్లేదు, మార్నింగ్ నుంచి ఒక్కటే కాల్స్, అసలు వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని చెప్పి అంటది మహాలక్ష్మి. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఇప్పుడు స్కామ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాయి సరిపోతుంది అనగానే, అవును నిజమే, రేపొద్దున్న ఫస్ట్ అదే చేస్తాను అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అవడంతో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఉదయం అవ్వగానే అందరూ కూడా బర్త్డే విషెస్ చెప్తారు మహాలక్ష్మికి, హ్యాపీ బర్త్డే అని చెప్పి అందరు ఇంట్లో వాళ్ళందరూ చెప్పేటప్పటికి ఇంకా మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నా పుట్టినరోజు మీకెలా గుర్తుంది పెద్ది అని చెప్పి అనేసరికి, చక్రి చెప్పాడమ్మా అంటారు. అంటే అబ్బో, ఈ మనిషికి నా పుట్టినరోజు కూడా గుర్తుందన్నమాట అయితే అని చెప్పేసి అనుకుంటుంది మనసులో. ఇక అప్పుడే చక్రి కూడా తన తీసుకొచ్చిన చీర ఇస్తాడు. చీర ఇచ్చి, ఇది నేను నీకోసం పుట్టినరోజు గురించి అని చెప్పి తీసుకున్నాను ఎంతో ఇష్టంగా, ఈ చీరను నువ్వు చాలా బాగుంటావు అనిపించింది అని చెప్పి మహాలక్ష్మికి ఇస్తాడు. అబ్బో, ఇలా పుట్టినరోజులకి గిఫ్ట్లు ఇవ్వడం కూడా తెలుసా నీకు అని చెప్పి అంటది మహాలక్ష్మి. నీకు నా పుట్టినరోజు అయితే గుర్తుందనమాట అని చెప్పి అంటది. అంటే అన్నట్టు తల ఊపుతాడు. ఎందుకంటే చక్రి అప్పటి నుంచో వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా వర్క్ చేశాడు కదా, ఇంకా ఆ విధంగా గుర్తుంది తనకు కూడా. ఇక వెళ్ళి చీర మార్చుకుని వచ్చిద్ది, తను వేసుకున్న డ్రెస్ కూడా కాదని. ఇక ఆ చీరలో చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా అందంగా ఉన్నావు అమ్మా, మహాలక్ష్మి లాగానే ఉన్నావు నిజంగానే అని చెప్పేసి పొగుడుతూ ఉంటారు మహాలక్ష్మిని. సరే పెద్ది, అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు టెంపుల్కి వెళ్తానని చెప్పి అంటే సరేనమ్మా అంటారు. ఇంకా ఆ విధంగా వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. బయటికి వెళ్ళి ఇంకా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిద్ది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలి, నిన్న ఈవినింగ్ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, అసలు ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటది. ఆ మనిషి ఎవరో కానీ చాలా ఇరిటేట్ చేస్తుందండి అని చెప్పి అంటే, నువ్వేం కంగారు పడకమ్మా, ఈ మధ్య స్కామ్ కాల్స్ ఎక్కువైపోతున్నాయి కదా, ఇది సైబర్ ఇదై ఉండిద్ది, నేను చూస్తాను, ఆ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చెళ్ళు అని చెప్పేసి అంటారు. అంటే సరేనండి అంటే, అవునమ్మా నీకు ఈ పోలీస్ స్టేషన్లోనే కదా పెళ్ళయింది అని ఆ పోలీస్ అతను గుర్తుపడతాడు మహాలక్ష్మి. అవునండి అని అంటే, నువ్వు నీ భర్త చక్రి ఎలా ఉన్నారమ్మా అంటే, మీకు చాలా బాగా గుర్తుందండి అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడతారు మంచిగా. మాట్లాడేసరికి ఇంకప్పుడు ఒకసారిగా మహాలక్ష్మికి మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. అవును, ఐడెంటిటీస్ లేకుండా అసలు విడాకులు ఇవ్వనప్పుడు ఇప్పుడు పెళ్ళి ఎలా చేస్తారు అని చెప్పేసి ఆలోచించింది. ఆలోచించి, సార్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్తారా అంటే, చెప్పండి మేడం ఏమైంది అని అంటే, మీ పోలీస్ స్టేషన్లో కూడా ఐడెంటిటీస్ లేకుండా పెళ్లి చేయరు కదా అని అడుగుతుంది. అవునమ్మా, కానీ నీ ఆధార్ కార్డు ఉందని మీ ఆయన చక్రి చూపించాడు కదమ్మా, తన ఫోన్లో నీ ఆధార్ కార్డు చూపిస్తేనే మేము పెళ్లి చేసామని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఇక మనసులో చాలా ద్వేషంగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇంక మహాలక్ష్మికి. ఏదేమైనా అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టమమ్మా, చాలా ప్రాణం, చాలా బాగా చూసుకుంటాడు నిన్ను, అలాంటి మనిషిని మిస్ చేసుకోవద్దమ్మా అన్నట్టు చెప్తాడు. ఇంక సరే అండి అని చెప్పేసి అక్కడ ఏం మాట్లాడకుండా తల ఊపేసి బయటకు వచ్చేసిద్ది మహాలక్ష్మి. ఇక వచ్చేసిన తర్వాత, అసలు చక్రి గారు నన్ను ఇంత మోసం చేశారా అంటే, ఇదంతా ప్రీ ప్లాన్డ్ పెళ్ళి అనమాట, నన్ను కావాలని పెళ్లి చేసుకున్నారు, ఇదంతా అబద్ధం అని చెప్పేసి తనలో తనే మదన పడిపోతూ ఉంటుంది. ఇంకా పెళ్లి టైంలో జరిగింది, పెళ్లి టైంలో ఇంకా వాళ్ళ నాన్న నుంచి తప్పించుకోవడానికి ఈ పెళ్ళి ఒకటే మార్గం అండి, నేను మీకు పూలదండలు వేస్తాను, మీరు నాకు ఇద్దరు
అదేదో జస్ట్ నార్మల్గా మార్చుకున్నట్టే మార్చుకుందాము, అలాగే నేను మీకు ఒక నకిలీ తాళి కడతాను, అది మిమ్మల్ని కాపాడిద్ది, ఈ పెళ్లి నుంచి మీకు రక్షిస్తుంది, అది ఇది అని చెప్పేసి ఇంకా ఆ మాటలన్నీ గుర్తు తెచ్చేసుకొని ఇంకా 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 నెగిటివిటీ క్రియేట్ చేసేసుకుంటా ఉంటుంది మహాలక్ష్మి చక్రి మీద. చాలా బాధపడుతుంది. నన్ను నిజంగా మీరు ఎంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు చక్రి గారు. నన్ను పెళ్లి చేసుకున్నది నిజం అనమాట. అందుకే విడాకుల విషయంలో కూడా మీరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నన్ను ఇంత మోసం చేస్తారా అని చెప్పి బాధపడతా ఉంటది మనసులో. ఇక ఇంటికెళ్ళిద్ది. ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా అందరూ ఏమో కేక్ కటింగ్ చేయించడానికి ఇల్లంతా సెలబ్రేట్ చేస్తారు. చక్కగా మంచిగా డెకరేషన్ చేసేసి, చక్కగా సెలబ్రేట్ చేసేసి మహాలక్ష్మికి హ్యాపీ బర్త్‌డే మహాలక్ష్మి అని చెప్పేసి అందరూ ఒకేసారి చెప్పేటప్పటికి ఇంకా అక్కడ వాళ్ళని బాధపెట్టడం ఇష్టం లేక సైలెంట్‌గానే కేక్ కట్ చేసిద్ది. ఈ విషయం నేను ఇప్పుడు గానీ గోల చేస్తే ఖచ్చితంగా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. నా వల్ల వాళ్ళు బాధపడడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని బాధపెట్టడం నేను కరెక్ట్ కాదు అని చెప్పేసి తనలో అనుకుని ఇంకా అందరి ముందు సైలెంట్‌గా ఉంటది గానీ అంత యాక్టివ్‌గా ఉండదు. ఇక చక్రి అయితే ఎక్సైట్ అయిపోతా ఉంటాడు. ఎక్సైట్ అయిపోయినా సరే ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్‌గా సీరియస్‌గా చూస్తూ ఉంటది. ఇక వీళ్ళందరూ ఏమో సరే సాయంత్రం కదా సరదాగా ఎక్కడికైనా బయటికెళ్ళి రండి అని చెప్పి అంటే అవును చక్రి గారు నేను కూడా మీతో మాట్లాడాలి అంటే చక్రి ఆనందపడిపోతాడు. యెస్ ఇదే మంచి సమయం. ఈ పుట్టినరోజు రోజున మహాలక్ష్మికి ఐ లవ్ యూ చెప్పేయాలి. ఎట్లా అయినా సరే చెప్పాలి అని చెప్పేసి తనలో తనే అనుకొని సరేనండి నేను బైక్ తీస్తానంటే నేనే డ్రైవ్ చేస్తాను అంటది మహాలక్ష్మి. సరే అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్ది వాళ్ళు. కన్నా వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నిజంగా వదినలో చాలా మార్పు వచ్చింది కదా! అసలు అన్నయ్యని వెనక్కి కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తుంది. అది ఇది అని చెప్పేసి హ్యాపీగా బై చెప్తారు. బై చెప్పిన తర్వాత ఇంక బండెక్కుతారు. బండెక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్తుంటే, "అబ్బో! మహాగారు మీరు బైక్ చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. చాలా షార్ట్ టర్మ్‌లోనే నేర్చేసుకున్నారు." అది ఇది అని అంటే, "కాసేపు మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటారా?" అని చెప్పేసి అన్నట్టు సీరియస్‌గా ఉంటది. ఇక మొన్న ఇంకా ఒక ప్లేస్‌కెళ్తారు. మంచి చెరువు ఉన్న ప్లేస్‌కెళ్తారు. అక్కడికెళ్ళిన తర్వాత ఇంక వ్యూ చూస్తూ ఉంటది మహాలక్ష్మి. మనసులో ఇంకా చక్రి చేసిన మోసం, కొంచెం చక్రి అన్న మాటలు ఇవన్నీ గుర్తు చేసేసుకొని చాలా ఇదైపోతూ ఉంటది. చాలా బాధపడుతూ ఉంటది. నన్నింత మోసం చేస్తాడా అని జెప్పేసి. ఇక అప్పుడే చక్రి ఏమో వచ్చి హ్యాపీ బర్త్‌డే మహాలక్ష్మి గారు మరొకసారి. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నది ఏదో అనుకోకుండానే కానీ ఇప్పుడు ఆ పెళ్లిని నిజం చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు మాట్లాడేసరికి ఇంకా చెంప మీద లాగిపెట్టి కొట్టి నన్నింత మోసం చేస్తారా? ఎందుకు నన్ను దారుణంగా మోసం చేశారు అని చెప్పేసి మహాలక్ష్మి అంటది. ఇంక అప్పుడు ఓపెన్ అయిపోద్ది. నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళాను. మొత్తం పోలీస్ అతను మొత్తం చెప్పాడు. ఆ రోజు నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నావో గూడా చెప్పాడు. నీ ఫోన్‌లో నా ఆధార్ కార్డ్ చూపించి మరి పెళ్లి చేసుకున్నావు అని చెప్పాడు అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి, అయ్యో! అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మహాగారు. నాకు ఆ ఉద్దేశం లేదు అప్పుడు అని చెప్పంటే, మరి ఎప్పుడుంది? అది ఇది అని అడిగేసరికి ఇంక అప్పుడు చాలా బాధతో ఉంటాడు ఇంకా మహాలక్ష్మి గారు అది కాదండి నేను చెప్పేది వినండి అంటే, నేను ఇంకేం వినను. నువ్వు నన్ను మోసం చేసే పెళ్లి చేసుకున్నావు. ఇంత దారుణంగా నన్ను చీట్ చేస్తావని అనుకోలేదు అని చెప్పేసి ఇంక బాధపడతది. అలా బాధపడేసరికి లేదండి ఆ రోజు మీరు ఒకసారి నాకు ఆధార్ కార్డు ఇచ్చి జిరాక్స్ తీపిచ్చుకురమ్మన్నారు కదా! అప్పుడు నా దాంట్లో ఉంది. నాకప్పుడు ఆ విషయం గుర్తొచ్చి చూపిచ్చాను అంతే. ఆ తర్వాత ఫోన్ మార్చడం వల్ల డిలీట్ అయిపోయినియి. అందుకే విడాకుల విషయంలో నేను మీకు ఇచ్చేయలేకపోయాను అని చెప్పి అనేసరికి ఇంక చాలు ఆపు. ఇప్పటి వరకు నువ్వు చెప్పిందల్లా విని నేను పిచ్చిదాన్నయ్యాను. ఇక నువ్వు చెప్పింది నేను ఏది వినదలుచుకోలేదు అని చెప్పేసి బాధపడతది. ఇక మీదట నువ్వు నీ మొహం గూడా నాకు సరిగ్గా చూపిచ్చకు. మన అబద్ధపు పెళ్లిలానే ఉండనివ్వు. విడిపోయేలాగానే వరకు ఉండనివ్వు. దాన్ని నిజం చేయాలని ప్రయత్నించకు అని చెప్పి మహాలక్ష్మి అయితే మొహం మీద చెప్పేసిద్ది. ఇప్పటికే నీ మీద చాలా అభిమానం ఉండేది. కానీ ఈ రోజుతో అది మొత్తం పోయింది అని అంటది. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ది వాళ్ళకి తెలియకూడదు. ఎందుకంటే వాళ్ళు బాధపడతారు అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి తన మనసులోనే పెట్టుకుంటది. మరి మహాలక్ష్మికి చక్రి మీద కలిగిన అపార్థం తొలగిపోయి తన మీద అభిమానం కలిగించేలా చేసుకుంటాడా? చక్రి తన ప్రేమను నిలబెట్టుకుంటాడా? అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే అప్‌కమింగ్స్‌లో తెలుసుకోవాల్సిందే. మీకు ఎప్పటికప్పుడు అప్‌కమింగ్ ఎపిసోడ్స్ రావాలి అంటే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి పుట్టినరోజున ఐ లవ్ యూ చెప్పిన చక్రి నిజం తెలుసుకొని చక్రి చంప పగలగొట్టిన మహా. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మా ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు కొత్త వీడియోల అప్డేట్స్ రావాలి అంటే ఈ వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.
అలాగే మా ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. మీకు అప్కమింగ్స్ నుంచి మంచి మంచి వీడియోలు, అప్డేట్స్, ఎపిసోడ్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఈ వీడియోని